ఏదో బాప్తిస్మం అండి తీసుకోవాలి, టైం అయింది, నేను తీసుకోలేదు. పెళ్లికి తీసుకునే వాళ్ళు ఉన్నారు, పండగలకి తీసుకునే వాళ్ళు ఉన్నారు, పెద్దల బలవంతం మీద తీసుకునే పిల్లలు ఉన్నారు. దానికి విలువ లేకుండా పోయింది. విలువ లేకుండా చేసేసారండి. మత మార్పిడి అని పేరు పెట్టేసి అసహ్యంగా మార్చేశారండి దాన్ని. అది ఒక నూతన జన్మని మాత్రం ఆ జన్మకున్న గొప్పతనాలన్నీ చెప్పలేరు గనుక ఈ వ్యవస్థ ఏదో నీళ్లలోకి వెళ్తున్నావు, నిన్నేదో ముంచేశారు అనుకుంటున్నావు. అసలు నీకు అర్థం కాలేదు. అది నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకున్నావో తెలియదు, ఎందుకు సంఘంలో ప్రవేశించావో తెలియదు, సంఘంలో నడపబడుతున్న జ్ఞాన సారం ఏంటో తెలియదు, చెప్పబడుతున్న వాక్యాలు, ఆ వాక్యాలలో ఉన్న మహాజ్ఞానం అర్థం చేసుకుంటావు అంటే కష్టం. అర్థం చేసుకోవు, అసలు వినటానికి రావు, వింటే చెవులు పెట్టవు, పెట్టినా పట్టించుకోవు. ఈరోజు క్రైస్తవ్యం నిర్వీర్యమైపోయింది. కారణం బాప్తిసం ఎందుకు, రొట్టె విరిచిట ఎప్పుడు, బాప్తిసం ఎలా తీసుకున్నా పర్లేదు, చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా, ముంచబడినా పర్లేదు, చిలకరించినా పర్వాలేదు. సంఘములోకి చేర్చబడతారు. చేర్చబడినవారు ఏ సంఘములోకి వెళ్ళినా పర్వాలేదు, అది ఆర్షియం అయినా పర్లేదు, పెంతుకొస్తే అయినా పర్లేదు, బెతస్తా అయినా పర్లేదు. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన మహాజ్ఞానము ముల్లోకాలకి తెలియస్తున్న ఈ కాలంలో ఎక్కడుంది ప్రపంచంలో ఈ సంఘం అని వెతకకుండా ఏదో ఒక సంఘానికి కట్టుబడి ఉండిపోతున్నాయి. ఈజ్ ఇట్ ఏ క్లబ్? ఇది ఒక సోషల్ క్లబ్బా? ఇదేదైనా రిలేటివ్స్ క్లబ్బా? లేదా ఇదేదైనా కులానికి సంబంధించిన క్లబ్బా? అన్ని మర్చిపోతున్నారు. రొట్టె ఎందుకు ఏ రోజైనా పర్వాలేదు, ప్రతిరోజు తీసుకుందాం, వారానికి ఒకసారి తీసుకుందాం, నెలకు ఒకసారి తీసుకుందాం, 15 రోజులకు ఒకసారి తీసుకుందాం, సంవత్సరానికి ఒకసారి తీసుకుందాం. అలా తీసుకున్న వాళ్ళు ఉన్నారు కనుక చెప్పానండి లిస్ట్. అసలు ఆ చావులో, ఆ శరీరంలో, ఆయన దేహంలో, ఆయన రక్తంలో మనం ఎంత వరకు అంటూ కట్టబడిన వాళ్ళం. క్రీస్తును స్వీకరించి ఒప్పుకొని క్రీస్తులో జీవించుచున్న మనం నీటిలో నుంచి బయటకు వచ్చామే బాప్తిసం. మీ నుండి లోకానికి వెలుగు రావాలి, నానా విధమైన జ్ఞానము మీ ద్వారా అనగా సంఘము ద్వారా ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. ఏది ఎవరికి చెప్తున్నావు, ఏవని చెబుతున్నావు? 4 ప్రసంగాలు నేర్చేసుకుని మాట్లాడేయడం అనుకున్నావా? 4 పాటలు నేర్చుకుని పాడేయడం అనుకున్నావా? 4 కన్నీటి ప్రార్థనలో నేర్చుకుని ప్రార్థన చేసేయటం అనుకుంటున్నావా? ఇదేనా అనుకుంటున్నావు? మనం బాప్తిసం తీసుకోవటం నూతన జన్మ. మృత్యువు తర్వాత ఏదైతే పొందుతావు అనుకుంటున్నావో అది నీకు కన్ఫామ్ న్యూ లైఫ్, క్రొత్త జీవితం. అది లోకం చావు తర్వాత చూడకుండా పోతుంది. మనము చావుకు ముందే లోకంలో క్రొత్త జీవితంలో ప్రవేశించేసాం. అడ్వాన్స్డ్ మనం నూతన జీవితంలోకి వచ్చాం. నేను ఈరోజు నూతన జీవితంలో ఉన్నాను. చావు ఎప్పుడైనా రానివ్వండి, పర్వాలేదు. అది రోగంతో వస్తుందో, యాక్సిడెంట్తో వస్తుందో, మరి దేనితో వస్తుందో, ఐ డోంట్ కేర్. నేను ఇప్పుడు నూతన జీవంలో ఉన్నాను. జీవించేవాడు నేను కాదు, క్రీస్తు. నా మటుకు బ్రతుకుడు క్రీస్తు, చావు లాభం. ఎవరికి అర్థమైంది బాప్తిసం తీసుకున్న వారికి ఈ మాటలు?